Hi, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో గత వీడియోస్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో వాడే ట్రీట్మెంట్స్ ఏంటి, ఏ సీక్వెన్స్లో మనం ట్రీట్మెంట్స్ ఇస్తే అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అనేది చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో ఇవాళ రోజున ఈ వీడియోలో 4వ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తిస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి, సో ఇదే కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఈ 4వ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్ దశలో ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో అన్నిటికంటే ముందు బ్రెస్ట్ క్యాన్సర్ టైప్స్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సింపుల్గా చెప్పాలంటే 3 టైప్స్లో ఉంటాయి అన్నమాట. ఒకటి హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ER/PR పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. రెండోది HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి 2 నెగిటివ్, ఈ 3 నెగిటివ్ ఉన్న వాళ్ళని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం అనమాట. సో స్టేజ్ 4లో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కుంటే ఏ ట్రీట్మెంట్ చేసే ముందైనా ఈ 3 రకాల్లో ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటికంటే ముందు డాక్టర్ టెస్టులు చేసి నిర్ధారించుకుంటారు అనమాట. సో మీ ట్రీటింగ్ ఆంకాలజిస్ట్ స్టేజ్ 4లో కనుక క్యాన్సర్ని గుర్తిస్తే ఫస్ట్ బయాప్సీ చేసి ఆ బయాప్సీ మీద క్యాన్సర్ ఈ 3లో ఏ టైప్లో ఉంది అన్నది ఫస్ట్ డిసైడ్ చేస్తారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే స్టేజ్ 4లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి యూజువల్గా క్యూర్ అన్నది ఇవాళ రోజున ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల సాధ్యపడదు. సో ఎప్పుడైతే మనకు క్యూర్ సాధ్యపడదో మనం రోగం మూలం కనుక తెలుసుకొని దానికి తగ్గట్టుగా దాన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్స్ ఇస్తే మనకి లైఫ్ సర్వైవల్ అన్నది గణనీయంగా పెరుగుతుంది. సో సర్వైవల్ గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే మనం రూట్ కాజ్ని తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవి తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సర్వైవల్ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గుతాయి. సో ఈ సర్వైవల్ పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ లైఫ్ స్పాన్ ఎన్ని రోజులైతే ఉందో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పేషెంట్ది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఉన్నన్ని రోజులు పేషెంట్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సఫర్ అవ్వకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ అవుట్కమ్స్ మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 4లో కనుక్కుంటే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉందా, లేదంటే HER2 పాజిటివ్ ఉందా, లేదా ట్రిపుల్ నెగిటివ్ ఉందా అనేది ఫస్ట్ కనుక్కుంటాం అనమాట. సో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉంటే మనం ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్లో హార్మోనల్ థెరపీ అని ఇస్తాం అనమాట. హార్మోనల్ థెరపీ అని ఇస్తాం వీళ్ళకి. అలాగే HER2 కనుక పాజిటివ్ ఉంది అంటే వీళ్ళకి కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఇస్తాం. ఇంకా ట్రిపుల్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ, కొన్ని రకాల కొత్త టార్గెటెడ్ థెరపీస్ మరి ఇమ్యూనోథెరపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వీటి గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ 4వ స్టేజ్లో కనుక కనుక్కుంటే ఇవి తెలుసుకుని మాత్రమే ట్రీట్మెంట్కి వెళ్ళటం చాలా చాలా అవసరం. లేకపోతే అన్నిటికి కలిపి ఒకటే ట్రీట్మెంట్ అంటే మనం చూస్తే కీమోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా పెరుగుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే కీమోథెరపీ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్లో అంత బాగా పనిచేయదు, హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్స్లో. సో దాంతోపాటు మనకి ఏంటి అంటే సర్వైవల్ కూడా తగ్గుతుంది. సో బ్లాంకెట్ ట్రీట్మెంట్స్ అనేది స్టేజ్ 4లో చేయకూడదు. ట్యూమర్ టైప్ తెలుసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే సర్వైవల్ పెంచడం జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం జరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ ఉన్నన్ని రోజులు తన లైఫ్లో ఆయన లీడ్ నార్మల్గా చేసే అవకాశాలు ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది తెలుసుకొని ట్రీట్మెంట్కి వెళ్ళటం చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో నేను హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తాం, వీటిల్లో లేటెస్ట్గా వస్తున్న ట్రీట్మెంట్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాను.